నమస్కారం. మెగా9 భక్తి ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఎన్నో రోజులుగా మీ అందరి ఆదరాభిమానాలతో విజయపదంలో నడుస్తున్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఇక ఈ విజయదశమి మీ జీవితాల్లో కూడా మరింత విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయదశమికి స్వాగతం పలుకుదాం. మనందరికీ సుపరిచితురాలు, ప్రతి పండక్కి మనల్ని పలకరిస్తూనే ఉంటారు. ప్రతి నిత్యం దిన ఫలితాలతో మనందరికీ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు రఘుప్రియ గారు. ఎన్నో రోజులుగా నేను తనతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం విజయానికి మరో మెట్టు ఎక్కుతూనే ఉన్నాం మీ అందరి ఆదరాభిమానాలతో. ఇక మీదట కూడా ఈ మెగా9 భక్తి మరింత విజయం సాధించాలని కోరుకుంటూ విజయదశమి ఎలా ఉండబోతోంది, ఏం చేసుకోవాలి విజయదశమి రోజు, ఈసారి విజయదశమికి ఏమిటి ప్రత్యేకత, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. శ్రద్ధగా వినండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా రఘుప్రియ గారిని కూడా కలవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం అండి. నమస్తే అండి. మీకు విజయదశమి శుభాకాంక్షలు. మీకు ప్రేక్షకులకి కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి మీ ఇంట్లో సంతోషాలతోనూ మీ యొక్క కోరికలు, మనోవాంఛితాలు, మనోభీష్టాలు నెరవేరాలని, ఆ అమ్మ యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కళ్ళకి సంపూర్ణంగా ఉండాలని, మరిన్ని విజయాలతో మీరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే విజయాలు కోరుకుంటూ విజయాల బాటగా మీరు మరింత ముందుకు సాగాలని మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు నా తరపు నుంచి కోరుకుంటున్నాను. మనసా వాచ. నమస్తే. అండ్ మీరు మొట్టమొదటిగా మన ప్రయాణం ఎన్నో సంవత్సరాలుగా మొదలైంది. అలా నిజంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నాం. మీరైనా నేనైనా కూడా ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాల మధ్య ఈ విజయదశమి ఏ విధంగా చేసుకుంటే మంచిది, అసలు విజయదశమికి విజయదశమి అనే పేరు ఎందుకు వచ్చింది? కొన్ని ప్రాంతాల్లో దసరా అంటారు, తెలంగాణ ప్రాంతాల్లో దసరా అంటారు, దసరా అని కూడా అంటారు. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అసలు దీని ప్రత్యేకత ఏమిటి, దానికి సంబంధించి చెప్పండి. ఆ తర్వాత అమ్మవారి అవతారాల గురించి మాట్లాడదాం. ఓకే. అయితే విజయదశమి, ఆ దశమి అనేది తిథి అయితే విజయము అనేది సక్సెస్ అన్నమాట. చెడు మీద మంచి విజయం సాధించినట్టు. దానికి మన పురాణాల ప్రాతిపదికగా రాముడు రావణ యుద్ధంలో రావణాసురుడి మీద, అంటే చెడు మీద రాముడు విజయం సాధించాడు. అలాగే మనకి ద్వాపర యుగంలో చూసినట్టయితే కనుక కౌరవుల మీద పాండవులు విజయం సాధించారు. ఇప్పుడు కలియుగంలో చూసినట్టయితే ఎక్కడ చెడు ఉందో అక్కడ విజయం సాధించాలి మన మానవులు అన్న ఉద్దేశంతో మన పురాణాలు ప్రాతిపదికగా తీసుకున్నాము. అయితే దసరా అని ఉంది, అంటే యాక్చువల్గా అది దశహర అని అర్థం అన్నమాట. హర అంటే పాపాలన్నమాట. 10 రకాలైన పాపాలను ఈరోజు హరించబడతాయి అన్నమాట. అందుకని దసరా అంటారు. అయితే ఈ దసరాకి ప్రాముఖ్యత ఏంటంటే, మనకి ప్రతిరోజు అంటే ప్రతి సంవత్సరం మనం నవరాత్రులు జరుపుకుంటాం, 9 రోజులు మాత్రమే. కానీ ఇప్పుడు మనకి తిథి అనేది పెరిగింది, వృద్ధి అయ్యిందనమాట. ఆ తిథి వృద్ధి అవ్వడం వల్ల మరొక 2 అవతారాలు మనకి ఎక్కువగా వచ్చాయి. అది కాత్యాయని అమ్మవారు, రెండోది రాజరాజేశ్వరి అమ్మవారు అన్నమాట. అయితే ఇది మనకి ఈ దసరా అనేది 2016లో కూడా ఇలాగే మనకి వృద్ధి అవ్వడం వల్ల కాత్యాయని అమ్మవారిగా 10 రోజులు జరుపుకున్నాము. ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి 11 రోజులు అయ్యింది. రాజరాజేశ్వరి అమ్మవారి కూడా అవతారంగా ఈరోజు చెప్పుకుంటున్నాము. అయితే ఈ 11 అవతారాలు 11 రోజుల పాటు మనము అమ్మవారిని నిత్యము పూజించుకోవాలి. 11 అవతారాలు, 11 మంత్రాలు, 11 రకాల పువ్వులు, 11 రకాల నైవేద్యాలు, 11 మంత్రాలు, ఇలాగా అమ్మవారికి 11 విధానాలతో మనం పూజ చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ దసరా విజయదశమి ఏది ఏమైనప్పటికీ కూడా మనకి పండగలు అనేవి మనకి 10 గండాలు తీరుస్తాయని మనకి పురాణ వచనం కానీ మన పెద్దలు చెప్పడం కానీ, ఈ పండుగలు చేసుకోవడం వల్ల సామాజికంగా కానీ కుటుంబంగా కానీ అందరూ ఏకమవుతారు. ఈ పండుగలు జరుపుకోవడం మన సంస్కృతిని మన ముందు తరాల వాళ్ళకి తెలియచెప్పటం. ఇది భారతదేశ సంస్కృతి, ఇది మన సంస్కృతి అని
చిన్న సగర్వంగా చెప్పుకోవడము, సంఘటితంగా కలిపి జరుపుకోవడము, బాధలు కష్టాలు అవన్నీ మర్చిపోయి సంతోషంగా జరుపుకునేవి ఈ పండుగలు అనమాట. అయితే ఈ విజయదశమికి మనం 11 రోజులు, మరొక్క 2 రోజులు ఆ తల్లికి మన కష్టాలని చెప్పుకోవచ్చు. ఆ 11 రోజుల్లో మన అమ్మవారిని పూజించేందుకు మరొక మంచి అవకాశం మనకి కలిగిందనమాట. అయితే ఈ పండగకి ఏమిటి ప్రత్యేకత అంటే, ఈ ప్రతి దసరాకి అంటే ఒక్కొక్క పండగకి మనకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అవును. ఈ దసరాకి మనకి ఏంటంటే, ఈ దసరానే కాదు, దసరా అనేటప్పటికి పాలపిట్ట దర్శనం ఒకటి, తర్వాత జమ్మి చెట్టు ఒకటి. జమ్మి చెట్టు అనగానే మనకి ఒక బంగారం బంగారం. ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. అంటే అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవడం వలన, ఒకసారి తలుచుకోవడం వలన ఆనందంతో పాటు నిజంగా చాలా సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి పాలపిట్టను అసలు ఎందుకు దర్శించాలి అంటారు? ఒకవేళ పాలపిట్ట కనిపించదు అనుకో, ఆ రోజు కనిపిస్తుంది అంటారు. ఇన్ కేస్ ఒకవేళ కనిపించకపోయినా సెల్ ఫోన్లో అయినా కానీ పాలపిట్టను చూడాలి అని చూసుకోవాలి అంటారు. ఎందుకు అంటే, ఇది ఒకసారి పాండవులు కౌరవులతో యుద్ధం ముగిసి యుద్ధానికి వెడుతున్నప్పుడు వాళ్ళ ప్రయాణంలో యాదృచ్ఛికంగా ఆ పాలపిట్ట కనిపించింది. ఆ విజయానికి సంకేతంగా మనకి కనిపించింది. అది వెళ్ళారు, దాన్ని దర్శనం చేసుకున్నారు, కౌరవుల మీద విజయం సాధించారు. అలాగే రాముడు రావణాసురుడిని చంపడానికి వెళ్తున్నప్పుడు కూడా యాదృచ్ఛికంగా విజయ సంకేతంగా పాలపిట్ట దర్శనమిచ్చింది. సో ఆ పరంపరలో కూడా మనకి పాలపిట్ట దర్శనం అయితే కనుక, అంటే ఒక సెంటిమెంట్గా మనము దాన్ని పాటిస్తాము. పాలపిట్ట దర్శనం అయిందంటే, అమ్మ నాకు అన్ని రకాలుగా సక్సెస్, ఈ సంవత్సరం అంతా నాకు హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందన్న ఒక భావనతో మనం ముందుకు పెడుతుంటాము. అందుకని పాలపిట్టను దర్శించాలి. అది ఎదురుకుండా కనపడలేదు అని బాధపడక్కర్లేదు. మన పటంలో చూసుకోవచ్చు, పిక్చర్లు చూసుకోవచ్చు, మనకి యూట్యూబ్లో కూడా ఉంటాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనం ఆ రోజుని దర్శించాలి అంతే. రైట్. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అమ్మవారి అవతారాలు, అలాగే ఏ రంగుతో అమ్మవారు దర్శనం ఇస్తారు, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఏ రంగులతో పూజించాలి, ఏ రంగు పూలతో పూజించాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. మీరందరూ కూడా ఈ విజయదశమిని నిజంగా విజయ పదాన్ని అందరూ ప్రతి ఒక్కరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారిని బాలా త్రిపుర సుందరి మొదలు రాజరాజేశ్వరి వరకు ప్రతి ఒక్కరూ ఏ విధంగా పూజించాలి, ఎలా ఉండాలి, ఏ రంగులతో పూజించాలి సవివరంగా వివరించడం జరిగింది. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమీ ఉండవు. ఒకవేళ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా రఘుప్రియ గారు మీకు డౌట్స్ క్లారిఫై చేస్తారు. మరొక్కసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి.